నీవు లోకానికి వెలుగై భౌతికమైన మందిరానికి దీవెనకరంగా మారాలని కృపగలన దేవుడు ఈ సువార్త సభల ద్వారా నీతో, నీ కుటుంబంతో, నీ వ్యక్తిగత జీవితంతో ఆయన మాట్లాడి ఉంటుండగా, ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. దేవుని మందిరం అంటే సిమెంటుతో కట్టబడిందని నేను అనుకున్నాను, కానీ నీవు కోరుకునేది నా యొక్క హృదయమే నీ మందిరంగా ఉండాలని కోరుకున్నావు. ఇదిగో నేను మీ మధ్యలో మీలో నివాసం చేయడానికి పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి అని నీవు ఈరోజు నాతోనే మాట్లాడావు ప్రభువా. అయ్యా, నా పాపమును, నా శాపమును కొట్టివేసి నాలోనికి రావడానికి, నీ ఆలయముగా నా హృదయం మార్చబడ్డానికి, నీ వాక్యము నాలో ఉండి, నీ సన్నిధి నాలో ఉండి నేను ఫలిస్తూ ఈ లోకానికి వెలుగుగా, సంఘానికి దీవెనకరంగా మారాలని నాతోని మాట్లాడేవయ్యా. ఈ రోజు నుంచి నా హృదయాన్ని సమర్పిస్తున్నానయ్యా. సజీవ యాగముగా నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా. నాలోనికి రండయ్యా. నా జీవితాన్ని ఫలభరితంగా మార్చు ప్రభువా. నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి వాక్యాన్ని నాలో ఫలింపు చేయి ప్రభువా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారందరి జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. రెండు చేతులు పైకెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. మీ ప్రియ దాసులు ఎలీషా పాస్టర్ గారిని ప్రాంతంలో ఇంతవరకు బలపరిచి వాడుకొని ప్రభువా నీ అపారమైన ప్రేమ చేత నిన్నటి కాల సమయంలో మీ నామ మహిమార్థమై ఆశీర్వాదకరంగా కూడికని జరిగించిన దగ్గరికి స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇదిగో ఈ 18వ తారీఖున కూడా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, మీ నామానికి ఘనత తెచ్చుకున్నారు. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరే బిడ్డలందరితో మాతో మీరు మాట్లాడారు తండ్రి. ఇదిగో మందరిలో నివాసం చేయడానికి పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి అని మాట్లాడారు. ఎవరైతే నాయన నీ సన్నిధికి వచ్చారో, ఇంకా వారి హృదయాన్ని నీ ఆలయముగా మార్చుకోలేదో, యేసుక్రీస్తు నామములో తండ్రి నీ ఆలయాలుగా వారు మార్చబడినుగాక. నీవు వారిలో నివాసము చేసి వాక్యముతో బలపరిచి ప్రభువా దీవెనకరంగా మార్చండి, లోకానికి వెలుగుకరంగా మార్చండి. వచ్చిన ప్రతి బిడ్డ సజీవ యాగముగా హృదయాలను, జీవితాలను సమర్పించుకొని నీవు మాట్లాడిన రీతిగా అయ్యా మందసమనే వాక్యము, మందసమనే దేవుడు నీవే నివాసం చేయొచ్చు. సంఘానికి, సమాజానికి, వ్యక్తిగత జీవితానికి, కుటుంబాలకు, బంధువులకు, స్నేహితులకు, లోకానికి ఈ బిడ్డలందరూ దీవెనకరంగా యేసుక్రీస్తు నామములో మార్చబడినుగాక తండ్రి. వాక్యం ఎత్తిన మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ అభిషేకంతో నింపి ఇంకనూ బలపరిచి బహుస్థలాల్లో వాడుకోండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. అలాగనే అయ్యా భారభరితంగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న మీ దాసులు ఎలీషా పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, వారి బిడ్డలను, కుమారులను మీరు ఇంకా దీవించి బలపరచండి. సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నాం, పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాం, సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని దీవించండి. సంఘము సంఖ్యలోను ఆధ్యాత్మికంగా, భౌతికంగా, అయా శారీరకంగా దీవించబడడానికి సహాయం చేయండి. నీ రాకడ వరకు ఫలించుటకు దాయి చూపండి. ఇంతవరకు అధ్యక్షులుగా నిలబడి ప్రభ నడిపించిన మీ దాసులను మీరు ఇంకా బలపరిచి వాడుకోండి. వచ్చిన ప్రతి దైవజన్ని ఇంకా కృపతో నింపండి. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి క్రమముగా, మర్యాదపూర్వకంగా, ఘనంగా జరిగించి తండ్రి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి నీ రాకడ వరకు బలపరచబోతున్నందుకు యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.